హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను శ్రీలత. చూసారు కదా, ఇక్కడ హ్యాంగింగ్ ప్యాడ్స్ పెట్టా కదా, ఇదివరకు మీకు చూపించాను లాస్ట్ వీడియోలో. అయితే నాకు ఇది బాగా నచ్చి ఇంకెక్కడన్నా ఒక చోట ప్లాన్ చేసుకుందాం అనేసి ఇక్కడ ఒక 2 ఇనుప రాడ్స్ తోటి, ఐరన్ రాడ్స్ తోటి దగ్గరికి రండి, ఇట్లా 2 రాడ్స్ కలిపేసి ఇట్లా దీంతో అన్ని 2 జాయింట్ చేసేసి ఇలా కట్టించానండి. ఎట్లా ఉంది అంటారు. అయితే ఇట్లా ఎందుకు కట్టించుకున్నా అంటే నాకు అది బాగా నచ్చింది. అట్లా హ్యాంగింగ్ పార్ట్స్ ఉంటే లుక్ బాగా అనిపిస్తుంది గార్డెన్లో కూడా. అందుకని ఇట్లా ఒక ప్లాన్ చేశాను. దీని పైన పారాఫిట్ వాళ్ళకు ఇట్లా మధ్య మధ్యలో కానాల్లాగా ఉంటే దానికి కట్టించాను. అయితే వీటిని నేను మళ్ళీ హ్యాంగింగ్ పార్ట్స్ కొన్ని తెప్పించుకున్నాను. రండి, ఇక్కడికి వస్తే చూపిస్తాను. నాకు అది చాలా అంటే చాలా నచ్చిందండి. అట్లా మంచిగా హ్యాంగింగ్ పార్ట్స్ అనేది చాలా ముద్దుగా అనిపించింది. మనం కింద ఎన్నో కుండీలు పెట్టుకుంటున్నాము. ఇగో ఇలా తెప్పించానండి, మీషోలోనే తెప్పించా. ఇవి కూడా ఇట్లా తెప్పించాను. అయితే వీటిల్లో రకరకాల మొక్కలు మన దగ్గర ఉన్నాయి. మళ్ళీ ఏది కూడా మొక్కలు మట్టుకు కొనేది లేదు. అది మన కాన్సెప్టే కాదు కదా. మన దగ్గర ఉన్న మొక్కల్నే కొంచెం అవి ఇవి అన్నీ గ్యాదర్ చేసేసి పెట్టి దానికి వేద్దామని నా ఆలోచన. అయితే అండి, మన తోటలో ఉన్న మొక్కలే సేకరించుకుందామన్నా కదా. అది ఇక్కడ మనీ ప్లాంట్ ఉందండి. అయ్యో, మనీ ప్లాంట్ ఉంది. దానికి కొన్ని మొక్కలు పీకి నేను ఇట్లా రెడీ పెట్టుకున్నాను. చక్కగా ఉన్నాయండి ఇవి. చూడండి, అసలు దగ్గర నుంచి చూడండి, చక్కగా చిగుర్లు వచ్చి చాలా ఫ్రెష్గా బాగున్నాయి. చూడండి, చూసారా, వేర్లు కూడా ఉన్నాయి వీటికి. అయితే నేను అప్పుడప్పుడు ఇట్లా ఏం చేస్తాను అంటే, ఏదైనా కొమ్మలు ఎక్స్ట్రా అయినప్పుడు కట్ చేసి ఈ మట్టి ఉన్న ప్లేస్లో పడేస్తానండి. అవి ఇంకా చూడండి, మిగతా చెట్టు కూడా ఎంత హెల్దీగా ఎంత బాగుందో. మనం కుండీలో పెట్టిన దానికంటే ఇక్కడ చూడండి అంత చాలా హెల్దీగా చక్కగా ఉంది. ఇంక ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ తీగ ఉంది కదా, దీన్ని మళ్ళీ ఇలా పెట్టేసి ఇక్కడ కొంచెం మట్టి వేసామనుకోండి, ఇంకా చక్కగా పెరుగుతూ మంచిగా వస్తుంది. మళ్ళీ అక్కడ వేర్లు వచ్చేసి మళ్ళీ ఒక మొక్కలాగా తయారవుతుంది. అలాగే ఏమేమి చెట్లు పెట్టాలి అనేది ఆలోచిస్తూ వెళ్తున్నాను. ఇక్కడ ఒకటి తీసి పెట్టానండి. చెట్ల పేర్లు మట్టుకు గుర్తుండడం, ఎన్నిసార్లు అనుకుంటానో ఈ క్రోటన్స్ పేర్లు గుర్తుపెట్టుకోవాలని. ఇది ఒక చెట్టు ఉంది కదండి, దీన్ని సిగ్నో ఏదో అంటారండి, పేరైతే రావట్లేదు. దీన్ని కూడా కొన్ని తీసి పెట్టుకున్నా. ఎందుకంటే అన్నీ తీసుకుంటూ వీడియో తీయాలంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది కదా అని వీటికి కూడా చక్కగా ఇట్లా వేర్లు వచ్చి ఉన్నాయండి. అన్నిటికి కూడా వేర్లు వచ్చి ఉన్నాయి. అలా ఇంకొన్ని తెచ్చుకొని కుండీలలో పెట్టుకుంటూ మీకు చూపిస్తాను. అలాగే ఇది కూడానండి, ఇది కూడా ఇట్లా కట్ చేసి ఒక్కొక్క ఇట్లా దీనిలో ఇప్పుడు చాలా ఉన్నాయి చెట్లు, ఒక్కొక్కటి కట్ చేసి పెడదామని ఒక దాంట్లో పెట్టుకుంటూ మళ్ళీ మీకు మధ్య మధ్యలో బిట్స్ యాడ్ చేస్తూ ఉంటాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి, మీకు అర్థమవుతుంది. చూసారా, నా చుట్టూ సామాను ఒకసారి చూడండి. ఇంత సామాను ఉంటే మనకు మొక్కలు పెట్టుకోవడానికి అవుతుంది. నేను కింద కూర్చొని చేయలేను. కింద కూర్చుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది, కాకపోతే నేను కింద కూర్చోలేను కాబట్టి ఇన్ని ఇట్లా చుట్టూ పెట్టుకొని కూర్చుంటాను. ఇవన్నీ అరేంజ్ చేసుకోవడానికి నాకు 1/2 గంట టైం కూడా పడుతుంది. కానీ మరి చేసుకోవాలంటే చేయాలి కదా. అదండి, కొన్ని వీటిల్లో ఇష్టానికి ఎండుటాకులు తగ్గించి, అంటే మన చెట్ల ఎండుటాకులే ఇవి కూడా తెచ్చి రెడీ పెట్టుకున్నా. ఒక దాంట్లో అడుగున కొంచెం ఎండుటాకులు వేస్తే బాగుంటుంది కదా అని. ఇలాంటి మంచిగా కింద కూర్చొని చేసుకునే వాళ్ళైతే చక్కగానే టకటకా చేసుకోవచ్చు. నాకు కొంచెం టైం పడుతుంది పైన కూర్చొని చేయడము, ప్రతిదానికి లేవడం ఇట్లా ఉంటుంది కదా. అయినా పర్లేదండి, మనకు గార్డెనింగ్ అంటే ఇష్టం కాబట్టి, కష్టమైన ఇష్టం కాబట్టి చేసుకుంటాం, హ్యాపీగా చేస్తాం. సింగోనియం, దీని పేరు సింగోనియం అనుకుంటా అండి. ఎవరైనా అవునా కాదా కామెంట్ పెట్టండి. నాకు నిజమండి చాలాసార్లు ఇప్పుడు వీడియోలలో చూసి వాళ్ళు పేర్లు చెప్తుంటారు కదా, గుర్తుపెట్టుకోవాలని చాలాసార్లు అనుకుంటా కానీ గుర్తుండదు. కానీ ఇప్పుడు గుర్తొచ్చింది, సింగోనియం అని అనుకుంటున్నాను.
ఎవరైనా అవునా కాదా చెప్పండి. ఇవన్నీ కలిపేసి ఒకటే కుండీలో పెడుతున్నాండి. చక్కగా గుబురుగా వస్తుంది కదా. అడుగున కొంచెం ఎండుటాకు అంతా వేసేసానండి. వేసేసి తగు మాత్రంగా మట్టి పోసేసి పెట్టడం. చెట్టు అందరు పెట్టిన విధంగానే పెడతాము. కాకపోతే కొంతమంది చెయ్యి ప్రభావం ఉంటుందండి. అసలు ఏ మొక్క ఇలా పెట్టినామంటే అలా వచ్చేస్తాయి వాళ్ళ చేతులతోటి. అదేంటో మరి నాకు అంటే అన్నీ సక్సెస్ కావు. కొన్ని అయితే మంచిగానే, కొన్ని కావు మరి ఎందుకో లేదండి. ఇట్లా ఒక్కొక్క దాంట్లో అన్నీ కూడా కొంచెం మంచి హెల్దీగా ఉన్న మొక్కలే పెడదామనండి. మళ్ళీ మనకు కావాలంటే బోలెడు మొక్కలు వస్తాయి కదా. చూడండి ఎక్కువ అయ్యేసరికి ఇట్లా ఉంది కదా. కొంచెం మనం వాటర్ చేసే వరకు చక్కగా ఫ్రెష్గా బాగుంటుంది. ఇది సింగోనియమా కాదా నాకు నిజంగా చెప్పండి. నేనైతే అదే అనుకుంటున్నాను. ఓకే అండి, కంప్లీట్ అయింది అయినట్టు ఇట్లా పక్కన పెట్టుకుంటే అన్నీ ఒకటేసారి కట్టేద్దాం పైన. ఒక దాంట్లోనండి మార్బుల్ మనీ ప్లాంట్ పెడుతున్నాను. అయితే మట్టిలో అండి మనకు బలం, మొక్కలకు బలం రావాలంటే మనం మట్టి కదండి గట్టిగా ఉండాల్సింది. అంటే స్ట్రాంగ్గా గట్టిగా అంటే అనేది హెల్దీగా ఉండాలి కదా. ఆ మట్టిలో మనం కొంచెం అప్పుడప్పుడు కిచెన్ వేస్ట్ అలాంటివన్నీ దాంట్లో కలుపుతూ ఉండాలండి. ఇది చూసారా ఇంత పెద్దగా చాలా హెల్దీగా బాగా వచ్చింది. సరే అంతా కూడా వేర్లు ఉన్నాయి. అయితే నేను మట్టి విషయం చెప్తే మళ్ళీ మధ్యలో ఆపే కదా. అయితే మట్టిలో మనము ఏది డబ్బులు పెట్టి కొనక్కర్లేదండి. మనకు మొక్కలు మట్టికి బలం కావాలంటే చక్కగా కిచెన్ వేస్ట్ కానీ మన గార్డెన్లో చెత్త కానీ ఇవన్నీ చేసుకుంటూ మధ్య మధ్యలో ఏం చేయాలంటే కొంచెం వాటికి మనం వేపాకు ఉంటుంది కదండి, వేపాకు తెచ్చి మనం వేపపిండి కొనుక్కుంటున్నామండి. నేనైతే ఏం చేస్తా ఈసారి ఎప్పుడన్నా మీకు వీడియోలో చూపిస్తా. వేపాకంతా ఒక 2 రోజులు బండల మీద పడేసి పెడతానండి కొమ్మలు. దాన్ని అంతా ఇలా రుబ్బేసి గలగల అయిపోతుంది కదా ఆకంతా, ఈ మట్టిలో పోసేస్తా అంతే. అదే మనం మొత్తం ఇట్లా క్రష్ అయిపోయి చక్కగా మట్టిలో కలిసిపోయి ఉంటుంది. దానివల్ల మనకు వేప పౌడర్ మనం ఎందుకు వేస్తామో మనకు తెలుసు కదా, పురుగు అట్లా రాకుండా ఉంటుంది. మెయిన్ ఆకుకూరలు పెట్టే వాటికైతే కంపల్సరీ వేపాకు పౌడర్ అనేది వేస్తానండి కంపల్సరీ కూడా. దాంతో మనకు చాలా అంటే చాలా హెల్దీగా ఒకటి వస్తుంది, పురుగు రాదు. ముందు మెయిన్ ఆకుకి పాలకూర కానీ, చుక్కకూర కానీ, మెంతి కూర కానీ, కొత్తిమీర కానీ ఏది పెట్టినా కూడా మనం వేపపిండి అనేది యాడ్ చేస్తే మనకు అసలు దాంట్లో పురుగు అనేది రాదండి. ఆకుకు చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది. ఇంకొకటి అండి, మనము ఈ ఆవాలు ఉంటాయి కదండి, ఆవాల్ని కూడా మనము కొన్ని ఓన్లీ ఆకుకూర మొక్కలకి, కూరగాయల మొక్కలకు ఆవాలటండి చక్కగా నానబెట్టేసి మిక్సీ పట్టాలండి. కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టేసి ఇంత ఆవపిండి జ్యూస్ ఉంటుంది కదా, దాన్ని ఒక మనము ఇలాంటి టబ్బులు అనుకోండి, ఒక 4 టబ్బుల నీళ్ళలో అది ఇంత కలిపేసి చెట్ల మీద ఇట్లా పిచికారీలాగా చేయాలండి. మెయిన్ ఆకుకూరలకు చేస్తే ఏంటంటే ఆ ఆవలో ఉన్న ఘాటుకి మనకు చెట్టు ఆకులకు పురుగు పట్టడము అలాంటివి రాకుండా కూడా ఉంటాయండి. ఇది నాకు ఈ మధ్యలోనే తెలిసింది. మీకు కూడా ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని చెప్తున్నానండి. నేనైతే ఇంతవరకు అది చేయలేదు. ఈసారి కొంచెం వర్షాలు పడ్డ తర్వాత ఆకుకూరలు పెడతా కదా, అప్పుడు పెట్టినప్పుడు మీకు తప్పకుండా చూపిస్తాను. నేను ఎట్లా చేశానని కూడా చూపిస్తాను. కాకపోతే మంచిగా పనిచేస్తుందటండి. ఇదిగోండి ఇంకో కుండీ రెడీ అయిపోయింది. ఇలా ఒక 5 కుండీలో 6 కుండీలు అక్కడ ప్లేస్ని బట్టి రెడీ చేసుకుందాం. అన్నీ చేసుకొని ఒక్కొక్కటి అక్కడ పెడుతూ మీకు మళ్ళీ నేను చూపిస్తాను. ఒకసారి దగ్గరికి రండి. ఆకు చూడండి, మనీ ప్లాంట్ ఆకు డార్క్ గ్రీన్ వేరే. మొన్న నేను వైట్ షేడ్ తోటి ఉంటుందండి కదా, ఇట్లా వైట్ షేడ్ ఉన్నది. కొన్నిటికి ఎల్లో షేడ్ కూడా ఉన్నదండి, అది కూడా మా ఇంట్లో మొక్కుంది. ఎప్పుడన్నా నేను అది చూపిస్తాను మీకు. ఇవన్నీ కలిపి ఇవన్నీ ఒకటే దాంట్లో పెడతాను. నా ఆవపిండి పిచికారీ అంటారు దాన్ని. మనం దాన్ని చేసేదాన్ని వాటర్లో కలిపి చేసేదాన్ని పిచికారీ చేయడం అంటారండి. మరి మా తెలంగాణ వైపు అయితే అందరు ఏమంటారో అది అంతేనా కాదా అది కూడా చెప్పండి.
స్ప్రే చేయడం అండి తెలుగులో, అదే ఇంగ్లీష్లో, తెలుగులోనేమో పిచికారీ చేయడం అంటారు, అంతే తేడా. దీనికి కూడా మంచిగా బాగానే వేర్లు వచ్చినాయి. ఒక్క వేరును కూడా మనం డిస్టర్బ్ చేయకుండా అలాగే మనకు అవసరం ఉన్న విధంగా పెట్టుకున్నాం కుండీలో. ఇంకా మీకు ఏదన్నా నా వీడియోలలో ఇంకేదన్నా డౌట్స్ వచ్చినా ఏదన్నా వచ్చినా కూడా కామెంట్లో అడగండి, నేను చెప్తా. అంటే నాకు తెలిసినంత వరకు చెప్తా. నాకు పెద్ద చెట్ల గురించి అంత తెలియదు, కానీ నా చిన్నతనం నుంచి చెట్లు మాత్రం మెయింటైన్ చేస్తున్నాను. కాకపోతే నేను ఏంటంటే ఇప్పుడు వీడియోలు ఉన్నాయి కాబట్టి వీడియోలలో అందరు చూపిస్తున్నారండి. అసలు కనకాంబరం చెట్లు అయితేనండి నేనైతే ఇంత మూరలు దండలు అంటే అన్ని పూలు వచ్చేదాకా పెంచుకునేదండి. నాకు ఆ కనకాంబరం పూలు అంటే చాలా ఇష్టం ఉండే. ఎందుకంటే మనం తల్లో ఎన్ని పూలు పెట్టుకున్నా కూడా అది బరువు అని అనిపించదండి, తేలిగ్గా ఉంటుంది. ఎందుకో నాకు మా వదిన, మా పెద్దమ్మ కోడలు ఉంటుర్రు, మా వదిన, ఆమెకు కూడా బాగా ఇష్టం. ఆమెకు పెద్ద దండాలు ఇచ్చేదాన్ని, నేను ఒక పెద్ద దండ పెట్టుకునేదాన్ని. అట్లా వారానికి ఒక 2 సార్లు కోసి అట్లా అల్లి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఆమెకు సగం నాకు సగం లాగా చేసి పెట్టుకునేదాన్ని అండి. చిన్నప్పటి రోజులు అవి మనం మర్చిపోలేని రోజులండి. అంటే ఇప్పుడు ఆ విషయం ఎందుకు చెప్పానంటే, నాకు ఆ చిన్నతనం నుంచే ఆ మొక్కలలో పని అనేది ఇష్టము. కాకపోతే అప్పుడు మనకు ఈ కెమెరా ఫోన్లు లేవు, ఈ వీడియోలు లేవు, ఇవన్నీ ఏం లేవు కదా. ఏదో మనకు తోచిన విధంగా మనం చేసుకుంటూ వెళ్ళిపోయేటోళ్ళం అంతే. అదండి. సరే, మీ ప్రతి కుండీలో పెట్టేదాకా చూపించా, కానీ ఇప్పటి వరకు 3 కుండీలు అయినాయి. ఇంకొక 3 ఇట్లా సెట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి. ఇవన్నీ ఇట్లా ఉన్నాయి కదండి, కుండీలో చాలా మొక్కలు ఉన్నాయి. దీన్ని మనం కొన్ని కట్ చేసుకొని మనకు అవసరమంత ఇది కూడా ఒకటి పెడదామని. చూసారా, చిన్న కుండీనే కానీ ఎంత కాండం ఎంత లావుగుందో చూడండి. అంటే చాలా రోజులైంది అట్లా పెట్టేసి, ఇంత చిన్న కుండీ అండి, అయినా సరే దాన్ని ఇన్ని వచ్చినాయి పిలకలు, బోలెడు వచ్చినాయి. దాంట్లో తగిలిస్తున్నానండి. కొంచెము నాకంటే కొంచెం హైట్ అయింది కానీ పర్లేదండి. చూసారు కదా, మిగతా ఇది ఇస్తా. అలాగే ఇది లాస్ట్ అండి, 5 పెడుతున్నాను. అయితే ఇంకొక 2 కూడా పెట్టుకునేంత ప్లేస్ ఉంది. కాకపోతే వాటికి తర్వాత మళ్ళీ ట్రై చేసి పెడతాను. అంతేనండి. చూసారా, భలే బాగున్నాయి కదా. నాకైతే ఎందుకో ఈ హ్యాంగింగ్ పార్ట్స్లో మొక్కలు పెట్టుకోవడం అనేది కోరిక తీరిందండి. ఇది ఎప్పటి నుంచి ఉందో అందరు వీడియోలలో చూస్తుంటే నాకు అలా పార్ట్ హ్యాంగ్ చేసుకోవడానికి ప్లేస్ లేదు కదా అనుకున్నా కదా, ఆలోచించి ఒకటి ఆ కిటికీ దగ్గర చేసుకున్నాను, ఒకటేమో ఇది. ఇప్పుడు కిటికీ దగ్గరది కూడా మీకు చూపిస్తా, దూరం నుంచి చూడండి అసలు ఎంత లుక్ ఉందో. చూసారా, ఇవి కిటికీ దగ్గర కూడా ఒకసారి చూడండి, అసలు భలే లుక్ ఉన్నాయి కదండి. నాకు అందుకొరకే ఇట్లా చేసుకున్నా. అదైన తర్వాత ఇంకొక చోట చేయాలి అట్లా అనిపించి ఈ ప్లాన్ వేసానండి. ఈ ప్లాన్ వేసా. ఇది కూడా బాగుంది, మంచిగా ఉంది. కాకపోతే ఇవి కొంచెం రాడ్స్ అనేది మనం కొంచెం గట్టివి తీసుకోవాలి, పలుసగా లేకుండా కొంచెం తిక్కుగా ఉన్నవి తీసుకుంటే మనకి కుండీల బరువు అనేది ఆగుతుంది. ఎలా ఉందంటారండి, బాగున్నాయి కదా మా ప్లాంట్స్ అన్నీ. నాకైతే అసలు ఇదే నాకు ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాడో నాకు అంత బాగా నచ్చిందండి. ఓకే అండి, మీరు కూడా ఎలా ఉందంటారో చిన్న కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని లైక్ చేయండి, హైప్ చేయండి, ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.